నమస్తే. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ మధ్య ఛానల్ నేమ్లో కొద్ది మార్పులు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు మీకు డిస్ప్లేలో ఏ ఛానల్ నేమ్ వస్తే ఆ ఛానల్ గుర్తుపట్టగలరు. అయితే ఈరోజు చంద్రుడు 2025 డిసెంబర్ మాసం 26వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కుంభరాశిలోనే ఇక శతభిష నక్షత్రం 2వ పాదం నుండి పూర్వ భాద్రపద నక్షత్రం 2వ పాదం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. అయితే రాహువు గురువు అధిపతులు ఆ నక్షత్రాలకి అని చెప్పడం. ఇక ద్వాదశ రాశుల వారికి ఈ చంద్ర ఆధారిత ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాము. క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. అయితే చివరిలో అందరికీ కామన్గా పరిహారాలు, క్లుప్తంగా సాధారణ పరిహారాలు సూచించడం జరుగుతుంది. ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ చంద్ర గోచారం అనేది చెప్పడం జరిగింది. 2 నక్షత్రాల మీద జరుగుతుంది. ఇక కుంభరాశిలో అది శని, కుంభరాశి అధిపతి మీనరాశిలో సంచరిస్తున్నాడు. శతభిష నక్షత్ర అధిపతి రాహువు రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇక పూర్వ భాద్రపద నక్షత్ర అధిపతి గురువు కాలపురుష కుండలిలో మిథున రాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వీటి ఆధారంగా ఈ నక్షత్ర ఫలితాలు ఈ కుంభరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి కూడా, అంటే 9 నక్షత్ర పాదాలు ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఈ 3 నక్షత్రాల వారికి కూడా ఈ ప్రభావాలు కొద్దిపాటి ఎక్కువగానే ఉంటాయి అనేది చెప్పచ్చు. అయితే ఈ గోచార స్థితి ఈ విధంగా ఉంది. ఈ రాశి చంద్రుడు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఇక ద్వాదశ రాశుల వారికి ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 11వ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. అయితే వీరికి చంద్ర సంచారం 11లో అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. ఆర్థిక లాభాలు అయితే ఉంటాయి అనేది సూచిస్తుంది. వీరు ఎక్కువగా ఈరోజు చాలా వరకు కూడా పాత మిత్రులు కలుసుకునే అవకాశం అనేది గోచారంలో కనిపిస్తుంది. ఇక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అనేది చెప్పవచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఈ మేషరాశి వారికి అనేది. వృషభ రాశి వారికి దశమంలో చంద్ర సంచారం కాబట్టి వృత్తిలో కొద్దిపాటి కార్యాలయాల్లో వీరి జాబులో ఒత్తిడి పెరగవచ్చు, పని ఒత్తిడి. ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటి శ్రద్ధ అవసరం. ఖర్చులు, అనవసర ఖర్చులకి దూరంగా ఉండటం మంచిది ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన అననుకూలతలు ఈ వృషభ రాశి వారికి ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు నవమంలో చంద్ర సంచారం కాబట్టి కొద్దిపాటి దూర ప్రయాణాలు అయితే ఈరోజు వారికి కలిసి వస్తాయి. వారికి ఏదన్నా ఉంటే ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది అనేది చెప్పచ్చు. తండ్రి గారి నుంచి ఈరోజు సహాయం లభించవచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి మిథున రాశి వారికి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి ఈరోజు కొద్దిపాటి శారీరక అలసట, మానసిక ఉద్వేగం అనేది, మానసిక ఆందోళనలు అనేది కలిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది అనేది చెప్పడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. ఈ విధమైన అననుకూలతలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక సింహరాశిని అనుసరించి సప్తమంలోనే చంద్ర సంచారం జరుగుతోంది కాబట్టి కొద్దిపాటి సప్తమంలోనే రాహు కూడా సంచారం అనుకూలం కాదు కాబట్టి రాహు నక్షత్రం మీద కూడా జరుగుతుంది. వ్యాపారంలో భాగస్వాములతో కొద్దిపాటి జాగ్రత్త అవసరం. అలాగే జీవిత భాగస్వామితో కూడా కొద్దిపాటి స్వల్ప విభేదాలకు అవకాశం ఈరోజు, అది దృష్టిలో ఉంచుకోవాలి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు 6లో చంద్ర సంచారం జరుగుతుంది. 6లో చంద్ర సంచారానికి ఈ కన్యారాశి వారికి శత్రువులపై విజయం లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇంకా కోర్టు కేసులు అనుకూలంగా మారతాయి ఈరోజు వీరికి. గోచారంలో అనుకూలత వస్తుంది. ఇక ఆరోగ్యం విషయం అయితే కనుక ఇప్పటివరకు కొద్దిపాటి చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఎవరైనా అయితే ఈరోజు వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. మంచి అనుకూలతలే ఉన్నాయి కన్యారాశి వారికి. ఇక తులారాశి వారికి 5వ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి 5లో సృజనాత్మకంగా మంచిగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. తులారాశికి రాశ్యాధిపతి రాహువు కూడా అనుకూలమే కాబట్టి
సంతాన విషయంలో శుభవార్తలు వింటారు అనేది చెప్పచ్చు. ఇక సృజనాత్మక విషయాలలో బాగా రంగాలలో ఉన్నవారు, నటన, మోడలింగ్ రంగం, సినీ పరిశ్రమ, ఈ విషయాలు వ్యాపారాలకు సంబంధించిన పనుల్లో ఉన్నవారు ఎవరైతే సరే వారు బాగా రాణిస్తారు ఈరోజు అనేది చెప్పచ్చు. పెట్టుబడులకు కూడా మంచి అనుకూలం ఉంది ఈరోజు, అనుకూల సమయం ఈ తులారాశి వారికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఇలాంటి అనుకూలతలే ఉన్నాయి తులారాశి వారికి. ఇక వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 4లో చంద్ర సంచారం చేస్తున్నాడు. గృహ సౌఖ్యం లభిస్తుంది, వాహన కొనుగోలు ప్రయత్నాలు లభిస్తాయి. ఎందుకంటే గురుని దృష్టి 11 కుంభరాశి మీద ఉంటుంది ఈరోజు. గురుని మీద కూడా చంద్ర సంచారం జరుగుతోంది ఈరోజు. కాబట్టి ఈ వృశ్చిక రాశికి 4కి కాబట్టి గృహ సౌఖ్యం లభిస్తుంది. ఇల్లు, గృహం, వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నిటికీ కూడా బాగుంటుంది. కాకపోతే 4వ స్థానం తల్లి స్థానం కూడా కాబట్టి తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిపాటి జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు వృశ్చిక రాశి వారికి. ఇక ధనుసు రాశి, ధనుసు రాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం. అయితే చంద్ర సంచారం తృతీయంలో మంచి ధైర్యాన్ని ఇస్తుంది. తోబుట్టువులు, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, దగ్గర బంధువులు, ఇరుగు పొరుగు వారు వీళ్ళందరితో కూడా వారి సపోర్ట్ లభిస్తుంది ఈరోజు. వారికి చిన్నపాటి ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి అనుకూలిస్తాయి. ఇలాంటి అనుకూలతలు, ఇలాంటి ఫలితాలు చంద్ర ఆధారంగా ఉంటాయి ధనుసు రాశి వారికి ఈరోజు. ఈ విషయాల్లో బాగుంది. ఇక మకర రాశి, మకర రాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం. ద్వితీయ చంద్ర సంచారంలో కొద్దిపాటి వీరు మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు అనేది చెప్పచ్చు. అక్కడ ద్వితీయంలో గురు మీద కూడా చంద్ర సంచారం జరుగుతుంది, రాహువు కూడా చంద్ర సంచారం జరుగుతుంది. అయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అనేది చెప్పచ్చు. ధన ఆదాయం కూడా ఈరోజు వీరికి పెరుగుతుంది అనేది చెప్పచ్చు. గురుని దృష్టి కుంభరాశి మీద ఉంటుంది 9వ దృష్టితో. ఈ రకమైన అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ద్వితీయ స్థానం కాబట్టి ధన ఆదాయానికి ఆదాయం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి రాశిలోనే చంద్ర సంచారం కాబట్టి వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు. కొద్దిపాటి న్యూనతాభావం కానీ, కొద్దిపాటి అనారోగ్య సూచనలు కానీ ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి అనేది చెప్పచ్చు. పనులలో కూడా కొద్దిపాటి ఇప్పటి వరకు మందకొడిగా సాగిన పనులు ఏమన్నా ఉంటే ఈరోజు కొంచెం ఫాస్ట్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కుంభరాశి వారికి ఈ విధమైన చంద్ర ఆధారిత అనుకూలతలు ఉన్నాయి ఈరోజు. ఇక చివరిగా మీనరాశి, ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు కాబట్టి వ్యయస్థానం ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ఖర్చులు, నిద్ర సమస్యలు ఇలాంటివి ఉంటాయి. అయితే అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఈ మీనరాశి వారికి ఈరోజు, అది గోచారంలో సూచిస్తుంది. ఇక వీరు ఈరోజు నిద్రలేమి సమస్యలతో బాధపడేది కనిపిస్తుంది. ఖర్చులను కూడా ఎక్కువగా అదుపు చేసుకోవాల్సి ఉంటుంది అనేది గోచారంలో చెప్పడం జరుగుతుంది. ఈ మీనరాశి వారికి ఇలాంటి అననుకూలతలకి ఉన్నాయి కాబట్టి వీటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా ఫలితాలు చెప్పుకున్నాము. ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు చేసుకోదగ్గ దేవతారాధన, శివారాధన లేదా శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది చెప్పటం. ఇక తెల్లటి వస్త్రాలు లేదా బియ్యం పేదలకు దానం చేయటం కూడా చాలా మంచిది. చాలా రాశుల వారికి అనుకూలంగా చంద్రబలాన్ని పెంచుకోవటం ఈరోజు అనేది చెప్పటం. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇక ఓం నమః శివాయ లేదా చంద్ర అష్టోత్తర శతనామావళిని పఠించటం వల్ల దోష నివారణ తగ్గుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక శతభిష నక్షత్రం కోసం అయితే ప్రత్యేకించి ఈ వరుణదేవుని ఆరాధించాలి అని చెప్తారు. లేదా నీటిని వృధా చేయకుండా ఉండటం ఈరోజు శుభ ఫలితాలు ఇస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. నీటిని పొదుపుగా వాడండి అది. ఇక పూర్వభద్ర నక్షత్రం కోసం ఈరోజు గురుగ్రహ ప్రభావం కలిగి ఉంటుంది కాబట్టి పెద్దలని గౌరవించండి, గురుమంత్రాన్ని జపించండి, గురుని మంచి అనుకూలతల కోసం అనేది చెప్పడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు మాత్రమే చెప్పడం జరిగింది. చంద్ర ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆయా నక్షత్రాల వారికి, ఆయా పాదాల వారికి కూడా అందరికీ కూడా ఇవి వర్తిస్తాయి. ఇంకా సాధారణ ఫలితాలే సూచించడం జరిగింది కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు.
శుభం.